అసలే కలికాలం, కథలు ఎక్కువ, క్రింజ్ చాలా ఎక్కువ. రోస్ట్ చేద్దాం. మరి కలిని రోస్ట్ చేయాలంటే కాస్త కళాభూతు ఉండాలి కదా. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వీడియో నిండు వరకు చూడండి. అంటే ఈ రోజు మనం మాట్లాడుకునేది, ఈ మధ్య చాలా మంది మగాళ్ళకి భక్తి పుట్టుకొచ్చింది. అది భక్తి కాదు, కామం. కామంతో పుట్టిన భక్తి. అంటే 100 years బిఫోర్ మొబైల్ ఫోన్స్ ఇలా ఉండేవి, ఈ రోజు ఇలా ఉన్నాయి. 50 ఏళ్ల కింద టీవీలు ఇలా ఉండేవి, ఈ రోజు ఇలా ఉన్నాయి. 100 years బిఫోర్ కార్స్ ఇలా ఉండేవి, ఈ రోజు ఇక్కడి దాకా వచ్చాయి. అలాగే మనుషులు కూడా కోతి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. కానీ ఏం లాభం, కోతుల కన్నా దారుణంగా తయారయ్యారు ఎదవలు. అటు 10 ఏళ్ల కింద క్లాస్ రూమ్స్ ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అటు ఎడ్యుకేషన్ సిస్టము మారదు, ఇటు వీళ్ళు మారరు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో నిండు వరకు చూస్తే మన దేశంలో క్రింజ్ ఎంత పెరుగుతుందో మీకే అర్థమవుతుంది. చూడండి. అంటే మావా, ఈవెన్ డివోషన్, భక్తిని కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో క్రింజ్ చేశారు. చూడండి. ఈ అమ్మాయి మాక్సిమం మీ అందరికి తెలిసే అనుకుంటా. ఇన్స్టాగ్రామ్ వాడే ప్రతి ఒక్క ఇండియన్ కి తెలుసులే. సో ఈ మధ్య కొంతమంది పోరోళ్ళకి భక్తి బాగా పెరిగింది. ఇంకెందుకు మావా, ఈ అమ్మాయిని చూసి అది ఎలా అని మీరు నన్ను అడిగితే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఒకడు ఈడికి భక్తి బాగా పెరిగిందని టెంపుల్స్ కి వెళ్ళినట్టు దేవుడి ఫోటోలు పెట్టి ఎడిటింగ్ చేసుకొని ఒక రీల్ వేస్తాడు. ది రీజన్ అనే టెక్స్ట్ వేసుకొని ఆ అమ్మాయి ఫోటోలు పెడతాడు. ఏంట్రా అంటే నీకు దేవుడి మీద భక్తి ఆ అమ్మాయి వల్ల పుట్టిందా? అంటే నీకు భక్తి దేవుడి మీద కాకుండా ఆ అమ్మాయి మీద ఉందన్నమాట. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటో మీ అందరికీ తెలుసు. అమ్మాయి భక్తి మార్గంలో ఉంది కాబట్టి వీడికి భక్తి పుట్టలేదు. అమ్మాయి అందంగా ఉంది కాబట్టి పుట్టింది. వీంది భక్తి కాదు, కామం. వీడికి కూడా భక్తి ఎక్కువైందంట. పాప గ్యాలరీ మొత్తం ఈ ఒక్క ఎడిట్ లోనే ఉన్నట్టుందిరా. ఎంత టైం వేస్ట్ చేసావురా ఇక్కడ, గొర్రెనామట. సో ఈ కుజగాడి కంటే భక్తి లేదు, ఏమీ లేదు. అమ్మాయి మీద భక్తి ఉంది. ఆ అమ్మాయిని చూసి వీడికి గుద్దగిందికెళ్ళి పుట్టిందంట. ఏంటి తీట, భక్తి కాదది. అరే మీరు భక్తి అనే పేరు అడ్డం పెట్టుకొని మీ కామాన్ని చూపిస్తున్నారా? అంటే ట్రైన్ లో గాజులు వేసుకొని చప్పట్లు కొడుకుంటూ ఒక్కొక్కటి దగ్గర వెళ్ళి అడుక్కునే వాళ్ళు కాదురా గొజ్జాలు. వాళ్ళు చాలా బెటర్. భక్తి ముసుగులో అమ్మాయి అందం మాత్రమే చూస్తున్నారు, చూసావా మీరు. అండ్ కొంతమంది ఇలా క్రింజ్ కూడా చేస్తున్నారు. అరే నీ ముఖం మీద ఆ ముగ్గు వేసుకుంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? పందికొక్కుకి ఎక్కువ, పందికి తక్కువ అన్నట్టున్నావురా. ఎర్రిపూకు. మళ్ళీ ఈడేమో ఎర్రిపూకి ఎక్కువ, జపుకి తక్కువ అన్నట్టున్నాడు. అయినా ఆబోతులకు ఆముదం పూసినట్టు ముఖాలకి ముగ్గులు వేసుకొని వీడియోస్ చేస్తున్నారేంట్రా, క్రింజ్ కూడా. ఎవరా మీరంతా? వీడేంట్రా తొండకెక్కువ దుడ్డకి తక్కువ అన్నట్టున్నాడు. రే దయ్యాలకి దెబ్బ వేసేవాడిలా ఉన్నావు కదా రాత్రులు. 1 సెకండ్. అరే గొజ్జా వీడు. అంటే ఒకప్పుడు సంకరజాతి అని అడవుల్లో తిరిగేవాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వచ్చి క్రింజ్ రీల్స్ చేస్తున్నారు. ఎన్ని దశాబ్దాలు మారినా ఈ సంకరజాతి మారదు. ఇక్కడనే ఉంటారు వీళ్ళు, బతికే ఉంటారు మళ్ళీ. తొండా. అరే హిందూ డివోషనల్ సాంగ్ కి క్రిస్టియన్ లాగా మొక్కుతున్నావేంట్రా? అరే నీ వాలకం చూస్తుంటే నిన్ను గల్లీ పోలీసే రిజెక్ట్ చేస్తారా. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి కావాలంటున్నావు, అలా ఎడిట్ వేసుకుంటున్నావు. ఏంటి మమ్మీ ఎవడు? అరే శవానికి పాడగడితే ఎలా ఉన్నావు అలా కూడా లేవురా నువ్వు, అంతకంటే దారుణంగా ఉన్నావు. అందరూ నామాలు ఫేస్ కి పెడితే వీడు బాడీకి కూడా పెట్టాడు. మళ్ళీ ఏదో బాడీ ఉన్నట్టు బాడీ కూడా లేదు అక్కడ. మళ్ళీ వీడిని బాడీ షేమింగ్ చేస్తున్నాను అని అనకండి, క్రింజ్ ఉంది అక్కడ. అయినా ఒక గాడ్ సాంగ్ ని పట్టుకొని మీరు ఇంత క్రింజ్ చేస్తున్నారేంట్రా? అంటే బ్రో వీళ్ళందరి స్పెషాలిటీ ఏంటంటే అందరికి బ్రెయిన్ తలలో ఉంటది కదా, వీళ్ళకి కుత్తలో ఉంటది. అరే అంబేద్కర్ గారు నిన్ను స్కూల్ కి వెళ్ళి చదువుకోమన్నారా, నువ్వేంట్రా ఇంట్లో కూర్చొని రీల్స్ చేస్తూ క్రింజ్ చేస్తున్నావు? అరే నువ్వు ఆ రీలు అంబేద్కర్ గారి బొమ్మ దగ్గరనే ఎందుకు చేసావురా? అంబేద్కర్ గారేమో డుమ్మాలు కొట్టకుండా పద్ధతిగా స్కూల్ కి వెళ్ళి చదువుకొని మిమ్మల్ని ఉద్ధరిస్తే మీరేమో డుమ్మాలు కొట్టి ఆయన పేరు జరగొడతారా? మళ్ళీ నా కొడుకులు ఎంత క్రింజ్ గాలంటే ఇలా బొట్టు తీసి ఇలా పెడుతున్నారు, ఆ అమ్మాయి ఫోటో ఎడిట్ వేసేసుకుంటున్నారు. అంటే ఇలా దృష్టిలో బొట్టు పెడితే చాలు భక్తి వచ్చేసినట్టే, బొట్టు పెడితే చాలు భక్తి ఉన్నట్టే. అయినా బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే నువ్వు హిందువు అని చెప్పుకోవడానికి, భక్తి ఉందని చెప్పుకోవడానికి కాదరా. బొట్టుకి భక్తికి
దానికి అసలు సంబంధమే లేదురా. మరి ఇంత ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నారా ఈ హిందూస్? ఎవర్రా చెప్పింది చదువుకుంటే సంస్కారం వస్తుందని? సంస్కారం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిస్తే వస్తుంది. ఇలా క్రింజ్ రీల్స్ చేసే వాళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళ వరకు ఈ అమ్మాయి మీద మనసు పారేసుకొని ఎడిట్లు వేసేసుకున్నారు. లెక్క పడితే ఏళ్ళు కూడా సరిపోవు, అన్ని ఎడిట్లు వేసారు వీళ్ళంతా కలిసి. రిపుకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అంత కాంపిటీషన్ ఏంట్రా ఒక అమ్మాయికి? అయినా అక్కడ అందం ఉంది కాబట్టి వీళ్ళంతా సొల్లుగా అరుచుకుంటున్నారు. నాకైతే నిజంగా గాడ్ పైన భక్తి ఉంది కాబట్టి వీళ్ళ సొల్లు గార్చుకునే కళ్ళల్లో చూస్తూ వీళ్ళ సొల్లి కట్ చేయాలని ఉంది. వీడైతే ఏకంగా సప్త ఋషులు సప్త సముద్రాలు అన్నట్టు సప్త ఎర్రి పువ్వులు ఈ అమ్మాయితో ఎడిట్ వేసుకున్నారు. మీ బాబు నాన్న నిన్ను కాదు అంత చదివించా చూసావా? వేస్ట్ వేస్ట్. అబ్బాయిలంటే ఈ అమ్మాయి మీద మనసు పారేసుకొని కొంతమంది క్రింజ్ గాళ్ళు కూడా కలిసి క్రింజ్ రీల్స్ చేశారు. ఓకే, ఈవెన్ అమ్మాయిలు కూడా ఈ ట్రెండ్ ని క్రింజ్ చేశారు. మన అమ్మాయిలకు కూడా ఈక్వాలిటీ కావాలి కదా అన్నిట్లో. దున్నపోతుల మధ్యలో ఆబోతు వచ్చి సుల్లి పెట్టినట్టు మధ్యలో ఈడేవాడు రా డబ్బా పట్టుకొని వచ్చాడు. లేకపోతే ఏంట్రా వీళ్ళకున్న పైత్యంతో గాడ్ సాంగ్ ని కూడా క్రింజ్ చేస్తున్నారు. మీరిద్దరు కరోనా టైంలో మీరు మాస్కులు వేసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ దేవుడు గనక ఈ రీల్ చూసి మిమ్మల్ని సీరియస్ గా తీసుకున్నాడు అనుకో, అదే మాస్క్ ప్లేస్ లో ఆక్సిజన్ మాస్క్ ఎట్టేస్తాడు. అరే డబ్బా పట్టుకొని వచ్చావుగా మిడిల్ లో, నీకైతే ఆ డబ్బా పట్టుకొని నీ కొత్త కడుక్కోవడానికి కూడా వీలు లేకుండా నీ చెయ్యి విరిచేస్తాడు. అప్పుడు ఇది గుర్తు తెచ్చుకొని ఏంట్రా ఇది ఇలా జరిగింది అని బాధపడతారు. అందుకే గాడ్ విషయంలో గుద్ద మూసుకొని ఉండండి, క్రింజ్ చేయకండి. ఈవెన్ డివోషన్ ని కూడా అట్రాక్షన్ కోసం, కల్చర్ ని కూడా కాంటెంట్ కోసం ఒక గాడ్ సాంగ్ ని క్రింజ్ చేస్తున్నారు వీళ్ళు. మీ కర్మ అని ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ వదిలేశాడు కాబట్టి మీరు ఇంత క్రింజ్ చేస్తున్నారా? ఒక్కసారి ఆ దేవుడు తిరిగి మీ అంక చూశాడే అనుకో, పనిష్మెంట్ చాలా క్విక్ అండ్ దారుణంగా ఉంటుందిరా. చాలా మంది అమ్మాయిలు ఇలాగే క్రింజ్ చేశారు. మేము అబ్బాయిల కంటే ఏం తక్కువ క్రింజ్ లో కూడా అని అనుకున్నారో ఏమో, దీంట్లో కూడా ఈక్వాలిటీ గట్టిగా చూపించారు. ఇది చూడు, సెక్సువల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందా? ఇది చూడు. ఇప్పుడు ఇది నిజమా? ఇది నిజం అనుకున్నావు అనుకో, ఇది నిజమయ్యి మోసపోతావు. అంతేగా 99% అమ్మాయిలు రీచ్ కోసమే ఇప్పుతారు, ఇవన్నీ కథలు చేస్తారు. బట్ దిస్ ఈజ్ గోల్డ్ రా, ఈ అమ్మాయి గోల్డ్. వీళ్ళంతా చెత్త. అమ్మాయిలు చాలా డేంజర్ గా ఉన్నారు నాన్న. నేను ఈ అమ్మాయిని చాలా రెస్పెక్ట్ చేస్తా, ఎందుకంటే ఈవిడ రీల్స్ బాగుంటాయి. బట్ ఈ క్రింజ్ గాళ్ళు, ఈ లుచ్చగాళ్ళంతా ఈవిడ చేసిన రీల్స్ ని క్రింజ్ చేశారు. అదే మియా ఖలీఫా నుంచి ఈ రోజు స్కూల్ అమ్మాయిల వరకు ఇన్స్టాగ్రామ్ లో బట్టలిప్పి రీల్స్ చేస్తున్నారు కదా, వాళ్ళని వీళ్ళేమీ అనరు. కానీ ఇలా మంచి రీల్స్ చేస్తే మాత్రం రీచ్ రావడమే తక్కువరా అంటే రీచ్ రాగానే క్రింజ్ చేసేశారు. ఇలా తలకి తోకకి తేడా తెలియకుండా బ్యాడ్ కమెంట్లు, ట్రోల్ కమెంట్లు పెట్టేశారు. ఒకడేమో గుద్దలో దూల పుట్టి మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని చెప్పి వీళ్ళ ఫోటోలు వీడియోస్ వేసి ఎడిట్ వేసుకుంటాడు. ఇంకోడేమో 4K 1080p 114p అని చెప్పి రెజల్యూషన్ ఎడిట్ వేసుకుంటాడు. అంటే తిన్నది టైం కి అరిగి టైం కి కింది నుంచి బయటికి రాక మిగతా టైం అంతా ఇలా క్రింజ్ మేము ట్రోల్స్ వేస్తారు వీళ్ళు. అండ్ వన్ థింగ్ బ్రో, సోషల్ మీడియా అంటేనే అదర్ సైడ్ కోర్ నడ్డా. అక్కడ అమ్మాయిలు లేకపోతే మజా రాదు, అండ్ అమ్మాయిలు విప్పకపోతే వాళ్ళకి రీచ్ రాదు. బట్ అయినా కానీ ఈ అమ్మాయి జస్ట్ మంచి ప్యూర్ ఎక్స్ప్రెషన్స్ తో మంచి వీడియోస్ చేస్తుంది. అండ్ హరే కృష్ణ, ఈ అమ్మాయి అందాన్ని మాత్రమే చూస్తున్నారు, మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్స్ క్యూట్ గా ఉంది కాబట్టి. అదే ఈ అమ్మాయి కూడా అట్లనే చేసింది. ఈ అమ్మాయికి అంత ఫాలోవర్స్ లేరు, ఈ అమ్మాయి కూడా బాగా చేసింది. ఈ అమ్మాయికి బ్యూటీ ఉంది కాబట్టి అంత రీచ్, అంత ఫాలోయింగ్, అంత అది. కరువు నాయాలు ఉంటారే, వీళ్ళని రోస్ట్ చేయాలంటే నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే మావా. నేను మీకోసం కన్సిస్టెన్సీగా ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీరు జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నవ్వించి రోస్టింగ్ ఎక్కించి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.